తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కీళ్ళ నొప్పి, కీళ్ళ వాతం, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటారు. బేసికలీ ఇవి ఫేస్ చేస్తున్నటువంటి పర్సన్ చూస్తే వాళ్ళు నిజంగా ఒక పట్టాన్ని ఒక దగ్గర కూర్చోలేరు, నుంచోలేరు, సరిగ్గా వాళ్ళు వాక్ చేయలేరు. సో చాలా పెయిన్స్ వస్తూ ఉంటాయి. అది బయటకి చెప్పుకోలేరు. ఆ బాధ ఎలా ఉంటుంది అని అంటే విపరీతం అంటూ ఉంటారు. దీనికి సంబంధించి పోషకాహారాలు అంటే పోషకాహార లోపమా, లేదు అని అంటే ట్రీట్మెంట్ విధానమా, అంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోవడము, అంటే దేని వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అంటారు? ఇది అంటే అండి, ఇప్పుడు ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ మీరు అన్నట్టుగా సఫరింగ్ అయిన వాళ్ళకి ఆ పెయిన్ బాగా ఎక్కువ తెలుస్తుంది. సో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే ఓ పరంగా కూర్చోలేరు, నిలవలేరు, కంటిన్యూస్ పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. వీళ్ళకి మేజర్ ఏంటంటే, సో వింటర్ సీజన్ వచ్చింది అంటే వీళ్ళకి ఇంకా పెయిన్స్ ఎక్కువైపోతుంది. ఇది వీళ్ళ మేజర్గా వస్తుంది. ఇది రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. అంటే ఏమవుతుందంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన బాడీ మీద రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇన్ ద సెన్స్ ఎలా చెప్పాలి అంటే, మనం ఏదైనా ఏదైనా పెంచుకున్నాం. సో ఒక డాగ్ని మనం పెంచుకున్నాం. సో దాన్ని మనం బాగా చూసుకుంటున్నాం. రిటర్న్ మనం ఏం చేయాలా, అది మనం బాగా చూసుకోవాలి. సో బయట నుంచి ఏదైనా కుక్క వచ్చింది, ఇది ఏం చేయాలా, దాని మీద తిరగబడాలి. ఇదే దాంతో పాటు ఇది కూడా మనమే తిరగబడితే దారుణం. సో ఇదే వీళ్ళ జరిగేది. సో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన బాడీ మీద ఓన్గా రియాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు కీళ్ళలో అంటే 2 జాయింట్స్ మధ్య ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా వస్తే దాన్ని ఇది బయటికి పంపించాలి. పంపించకుండా ఇన్ఫెక్షన్ పెరిగిపోయి వాపులు ఎక్కువైపోతూ ఉంటాయి. మోస్ట్లీ ఏంటంటే స్మాల్ జాయింట్స్, లాంగ్ జాయింట్స్ అని కాకుండా మోస్ట్లీ కొంతమంది స్మాల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయితే, కొంతమందికి చేతి నొక్కులు ఇలా వస్తాయి, కొంతమందికి వ్రిస్ట్, నీస్ అలా డెవలప్ అయిపోతుంది. సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కింద దీన్ని మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఓకే. సో సార్, ఎలా మరి దీన్ని అంటే బేసికలీ కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఇది వస్తుంది అంటూ ఉంటారు. సో ఈ ఏజ్డ్ వాళ్ళు నిజంగా వాళ్ళ ప్రోటీన్లో ఏమన్నా డెఫిషియన్సీ ఉంటే ఈ ప్రాబ్లం వస్తుంది అనుకోవచ్చు? అంటే ఏజ్ రిలేటెడ్గా ఎవరికి మనం చెప్పలేకపోతున్నాం అండి. అంటే అంతకుముందు మనం చూసుకుంటే కీళ్ళవాతం అయితే పర్లేదు వీళ్ళు 50 ఇయర్స్కి వచ్చింది, 60 ఇయర్స్కి వచ్చిందని మనం అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఒక 16 ఇయర్స్కి 15 ఇయర్స్కి వచ్చేస్తుంది. 15-16 ఇయర్స్. నా దగ్గర ఒక 1 ఇయర్ నుంచి పేషెంట్ వాడుతున్నారు. ఒక ఆయనకి 8th క్లాస్ నుంచి వచ్చింది కీళ్ళవాతం. అన్బేరబుల్ పెయిన్. అంటే దేనికి సార్ ఆ ఏజ్లో రావడానికి కారణం? ఒకటి జెనెటిక్ టెండెన్సీ ఒకటి అయ్యి ఉండొచ్చు, అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా అయ్యి ఉండొచ్చు. మోస్ట్లీ ఏంటంటే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువ రావడానికి ఏంటంటే స్ట్రెస్ మేజర్ రీజన్. అంటే సైంటిఫిక్గా కాకుండా జనరల్గా నాకు వచ్చిన పేషెంట్లు అందరినీ ఎక్కువ చూస్తే ఏంటంటే సెల్ఫ్లో తక్కువ అవుతాయి. అంటే మనల్ని మనం ఇష్టపడటం తక్కువ అయితే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎవరికైనా వస్తాయి. ఓకే. అంటే మనలో ఇక మనం చేత కాదు ఇది అది తగ్గించుకోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవడం. చాలామంది ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే పీక్స్లో ఉంటున్నారు, అయితే ఆ హైప్లో ఉన్నారు లేదా లోలో ఉన్నారు. అయితే నేనే హైప్ అంటే ఈ మూవీస్ వచ్చిన తర్వాత పుష్ప నాకు నేనే అన్నట్టుగా ఉంటున్నారు. సో రెండోది ఏంటంటే, ఎందుకు నేను చేయలేకపోతున్నానేమో, సార్ నన్ను ఏమైనా అంటారేమో, నేనేం చేయలేకపోతున్నానేమో అని స్టూడెంట్స్ పరంగా ఉంది. సో లైఫ్కి వచ్చేటప్పటికి అమ్మ అందరూ ఎక్కువ సంపాదించుకున్నారు, నేను ఎక్కువ సంపాదించుకున్నాను, అంటే కంపారిజన్ అయిపోతుంది. సో దీంట్లో ఎలా తీసుకుంటున్నారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. 90% చాలా మందిలో మనం చూస్తే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, వాడు తాగుతాడు, వాడికి ఏం జబ్బులు రాలేదు, నాకే ఎందుకు వచ్చింది. అవును, ఇదైతే బేసికల్ ఉంటుంది. వాడు చెడ్డోడు, వాడు అక్రమంగా డబ్బులు సంపాదిస్తాడు, వాడికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, నాకు ఎందుకు తక్కువ డబ్బులు వస్తాయి. సో ఇలా కంపారిజన్ ఉండటం వల్ల సెల్ఫ్ లవ్ తక్కువ అవుతుంది. ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ తక్కువ అవుతుందో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ డెవలప్ అవుతుంది. ఓకే. అది సోరియాసిస్ అవ్వచ్చు, లేదా రుమటైడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, ఇలా థైరాయిడిజమ్స్ అవ్వచ్చు, హాష్మోరోథైరాయిడిస్ అవ్వచ్చు. ఇలా వచ్చే వే డిఫరెంట్గా ఉంటుంది. మోస్ట్లీ ఏంటంటే ఈ సైకలాజికల్ ఇష్యూస్, టెన్షన్స్ ఎక్కువ ఉండటం వల్లే డిసీజులు అనేవి బయట. మెంటల్గా హెల్తీగా ఉంటే ఫిజికల్గా ఏ డిసీజెస్ ఉండవు. మెంటల్గా హెల్తీగానే కష్టం అవుతుంది సార్. ఓకే. సో ఏంటంటే ఈ మెంటల్ హెల్త్ మనం మెయింటైన్ చేయడానికి లైఫ్ స్టైల్స్ అన్నీ మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఏ ఫుడ్స్ తీసుకుంటే మనం ఈ పెయిన్స్ని తగ్గించడానికి ఎక్కువ బెటర్గా ఉంది. ఒకటే ఇన్ఫ్లమేషన్ రేట్ పెరుగుతుంది, అంటే ఏమవుతుంది, ఎక్కడైనా వాపులు ఇవి పెరుగుతుంటాయి. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఫుడ్స్ మనం తీసుకోవాలి.
అప్పుడు ఇన్ఫ్లమేషన్ రేట్ తక్కువ. సో ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఫుడ్స్లో మనం టాప్ 4 ఫుడ్స్లో మనం మాట్లాడుకుంటే నెంబర్ 1 పసుపు మనందరికీ తెలిసింది. కానీ పసుపు వాడటం చాలా తక్కువ. చాలా చిటికెడు రంగు కోసం వాడుతూ ఉంటాం, లేదా అదేదో టేస్ట్ కోసం వాడుతూ ఉంటాం. సో మనకు అందుకే పూర్వీకులు మన వాళ్ళు ఏం చేశారంటే ఎవ్రీ వీక్ పులిహార చేసేవాళ్ళు, లేదా పసుపు కొమ్ములు పులుసు అని చేసేవాళ్ళు. మన గ్రాండ్ ఫాదర్సే చేసేవాళ్ళు. మన మదర్స్ దాకా వచ్చేటప్పుడు కొద్ది తగ్గింది, మన జనరేషన్ వచ్చేటప్పుడు ఇంకా అసలు పూతగా పోయింది. పూర్తిగా ఇప్పుడు 90% పసుపు కొమ్ముల పులుసు అంటే ఎవరికి తెలియదు. అసలు నాకే తెలీదు. సో ఏమవుతుందంటే ఈ పసుపులోని క్యుక్యూమిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది ఏమవుతుందంటే బాడీలో ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుందో, అంటే వాపుకు సంబంధించింది ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ఇన్ఫ్లమేషన్ రేట్ని తగ్గిస్తుంది. అంటే మన బాడీలో ఏదో ఇన్ఫ్లమేషన్ రేట్ జరుగుతున్నప్పుడు కాక్సీ ఎంజైమ్ అనే కెమికల్ రియాక్షన్స్ అన్నీ జరుగుతుంటాయి. ఇది డైరెక్ట్గా ఆ పాత్వేని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసి ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఏదైనా వాపు, ఇప్పుడు కీళ్ళవాతమనే కదా, ఏదైనా వాపులు ఎక్కువైనా ఉన్నాయి, ఆ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి, ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద వర్క్ చేస్తుంది పసుపు. సో వన్ ఆఫ్ ద రీజన్ పసుపు. ఆ రెండు మనం చూసుకుంటే సో కార్ట్లేజ్ ఇష్యూస్ వస్తుంది. అంటే ఈ పెయిన్స్ రావడం వల్ల ఏదైనా రెండు జాయింట్స్ మధ్యలో కార్ట్లేజ్ డిఫరెన్స్ ఏమైనా వస్తున్నాయి. సో కార్ట్లేజ్కి సంబంధించిన ఫుడ్స్ మనం చూసుకుంటే సల్ఫర్ రిచ్ ఫుడ్స్, అంటే ఏదైనా మనం పెయిన్ తగ్గించాలంటే సల్ఫర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఆహార పదార్థాల్లో ఏమున్నాయి. సో ఉల్లిపాయ, మనకు తెలిసిన దాంట్లో చూసుకుంటే ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది, పెప్పర్లో ఎక్కువ ఉంటుంది. ఈ ఫుడ్స్ మనం తీసుకుంటే ఏమవుద్దంటే ఎక్కడైతే మనకి ఈ పెయిన్ పాత్వే ఏమైనా ఉంటే తగ్గుతుంది. మీకు అంతకుముందు చూస్తే ఎక్కడైనా దెబ్బ తగిలితే మిరియాలంతా క్రష్ చేసి ఒక ఆకుని మనం సినిమాలో చూసి ఉంటాం. ముందు ఒక 90s కిడ్స్లో సినిమాలు చూస్తుంటే ఎక్కడైనా దెబ్బ ఏదైనా తగిలితే ఆకుని తీసి అక్కడ పెట్టేవాళ్ళు ప్యాచ్ కింద. సో ఏంటంటే పెప్పర్ ఆకు, అది మిరియాల చెట్టు ఉంటుంది కదా, ఆ ఆకు ఉంటుంది కదా, దానిలో పెప్రసిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది, అది పెయిన్ పాత్వేని ఆపుతుంది. సో ఆకు ఏం చేస్తారు, ఆకుని అక్కడ పెడితే ఆ పెయిన్కి వెళ్ళే పాత్వే తగ్గుతుంది. అంటే నొప్పి ఎక్కువ భరిస్తుంటే ఆ నొప్పులు తగ్గుతుంది. ఓకే, అందుకే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో పెప్పర్ని అలవాటు చేసుకుంటాం. మూడోది మనం చూసుకుంటే మినరల్స్, ఎక్కువగా మినరల్ రిచ్ ఫుడ్స్ అంటే ఏమవుతుందంటే నట్స్. ఎనీథింగ్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, బాదం, వీటిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కడైతే పెయిన్ క్రాంప్స్ ఉన్నాయంటే మోకాలు కానీ తిరిగి కానీ, చాలామంది పిక్కలు పట్టేస్తున్నాయి, కాళ్ళు పట్టేస్తున్నాయి, కండరాలు పట్టేస్తున్నాయి అంట, ఆ క్రాంప్స్ తగ్గుతాయి. ఆ క్రాంప్స్ తగ్గడానికి మేజర్ రీజన్గా మనం కన్సిడర్ చేయాల్సింది ఏమైనా ఉన్నాయంటే ఈ ఫుడ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ మనం బెటర్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఒమేగా-3 ఫుడ్స్. ఇది మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మీకు చాలామంది చూస్తే మోకాలు నొప్పులైనా వెళ్తే చాలామంది ఆర్థోపెడిషియన్ ట్యాబ్లెట్స్ రాసేస్తారు, ఒమేగా-3 క్యాప్సూల్స్ రాసేస్తారు. మీకు ఎలా ఉంటాయంటే రౌండ్గా గోల్డెన్ కలర్లో ఉంటాయి. సో ఒమేగా-3 డైరెక్ట్ క్యాప్సూల్స్ రాస్తారు. వైట్ టాక్ ఫుడ్ మనం ఆహార పదార్థాల్లో తీసుకోవడానికి మనం ప్రిఫర్ చేస్తే ఎంత బాగుంటుంది. సో దానిలో ప్రోస్టాగ్లాండిన్స్, సైటోకైన్స్ అని కెమికల్ ఎంజైమ్స్ హెల్ప్ఫుల్ అవుతుంది ఒమేగా-3. దీనివల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ రేట్ తగ్గిస్తుంది, పెయిన్ తగ్గిస్తుంది. కార్ట్లేజ్లో ఎక్కడైనా మనకు బెటర్గా కావాలంటే ఆ హెల్దీ ఫ్యాటీ యాసిడ్సే కార్ట్లేజ్ని ఎక్కువ మూవ్ చేస్తాయి. ఓకే, హై ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ దేనిలో ఉంటాయి, ఇందాక మనం సో ఫ్లాక్స్ సీడ్స్లో ఎక్కువ ఉంటాయి, చియా సీడ్స్లో ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ యూజ్ చేయడం, ఇవి తీసుకుంటే ఇప్పుడు ఈ కీళ్ళవాతంలో ఉన్న వాళ్ళు ఈ ఫుడ్స్ మీరు చేసుకుంటే పెయిన్ ఒక 100% సఫర్ అవుతున్న వాళ్ళు ఒక 60%, 50% దాకా మీరు ఈ ఇన్ఫ్లమేషన్ రేట్ తగ్గించి పెయిన్ని గ్రాడ్యువల్గా తగ్గించుకునే వాళ్ళు అవుతారు. ఓకే సార్, నిజంగానే ఇప్పుడు ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళకైతే చాలా చక్కటి ఉపాయం ఇది. థ్యాంక్ యూ సో మచ్.